హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాము. ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే అర్థమైపోతుంది అందరికీ ఫీవర్స్. సో ఇప్పుడే కొంచెం సెట్ అవుతున్నాము. సో ఈరోజు వ్లాగ్ అయితే డే వ్లాగ్ అన్నమాట. మేము డే మొత్తం ఏం చేశాము ఏంటి అనేది ఆ వ్లాగ్ అన్నమాట. యాపిల్ అయితే ఏమో చేస్తుంది. నేను ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి ఏంటంటే యాపిల్ అంటే దీనికన్నా ముందు రోజు కొంచెం ఇల్లు కొంచెం సదిరాను. అది సదిరేటప్పుడు నాకు యాపిల్ ఇవి 2 బాక్సులు కనిపించాయి. డ్రెస్ పెట్టి ఉండే ఆ డ్రెస్ తీసేసి వేరే దగ్గర పెట్టేసి ఇవి పడేద్దాం అనుకున్నాను. కానీ సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఎందుకు పడేయాలి వేస్ట్గా, ఇక్కడ నాకు అంత మెసిమెసిగా అనిపిస్తుంది. మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, అవి ఎప్పటికీ అటు ఇటు పోతూ ఉంటాయి, క్యాప్స్ గిన్నెల నుండి సపరేట్ అవుతూ ఉంటాయి. అందులో పెడితే ఒకే దగ్గర స్టేబుల్గా ఉంటాయి కదా, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా అని నాకు ఐడియా వచ్చి అందులో పెట్టేశాను. చాలా బాగుంది. అవి చూసి యాపిల్ మమ్మీ ఇవి ఏంటి, ఎందుకు ఇట్లా పెట్టినావు, ఇవి నా డ్రెస్ బాక్సులు కదా అని అడుగుతుంది. నీవే బాగుంటాయి కదా అని అక్కడ పెట్టానని నేను చెప్తున్నాను. ఈ బెల్లం అయితే ఎప్పటి నుండో ఈ బకెట్లో ఉండిపోయింది. అది మొత్తం ఈ ఎండకు వర్షానికి అంతా మెల్ట్ అయిపోయి వాటర్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఈరోజు ముహూర్తం వచ్చింది, తీసి పడేశాను. స్కూల్కి పోవాలి మరి, అది పట్టుకొని పో స్కూల్కి, స్కూల్ ఊదుకోవాలి, స్కూల్కి తీసుకుపోవాలి బ్యాగ్లో వేసుకొని. ఓకేనా? నేను వీడియో తీసుకుంటానా. స్టవ్ కిచెన్ కొంచెం డీప్ క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది. ఇంట్లో పేషెంట్స్ ఎక్కువ అయ్యారు కదా, వాళ్ళని చూసుకోవడానికి టైం అంతా సరిపోయింది. నార్మల్గా అయితే ప్రతి సోమవారం ప్రతి గురువారం వాష్ చేసేదాన్ని స్టవ్. కానీ ఇప్పుడు నార్మల్గా కొంచెం వాటర్ చల్లేసి తుడిచేసాను. ఈ కొన్ని డేస్ ముందు అంటే కొంచెం బిజీ ఉండడం వల్ల నార్మల్గా వాటర్ చల్లేసి తుడిచేసాను. బట్ ఇప్పుడు ఓకే, అందరు క్యూర్ అయ్యారు, నాకు కొంచెం పని తక్కువ అయింది, అందుకోసమని డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. గ్లాస్ స్టవ్ మొత్తం కడిగేశాను. యాక్చువల్లీ గ్లాస్ స్టవ్ అయితే అలా కడగకూడదు, కానీ చాలా జిడ్డు పట్టేసిందని అలా కడిగేశాను. తర్వాత ఈ విండోస్ కూడా అంతా కిచెన్ అంతా చాలా డేస్ అయిపోయింది క్లీన్ చేయక, అందుకే మొత్తం చాలా గలీజ్గా ఉంది, చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. అందుకే నీట్గా మొత్తం కడిగేశాను. ఈ కిచెన్లో ఉన్న పనంతా అయిపోయిన తర్వాత కిచెన్కి మనం బౌల్ వేసుకుంటాం కదా, బౌల సీకు, దాని కింద ఒక ట్రే ఉంటుందన్నమాట. ఆ ట్రే కూడా నేను చూపిస్తాను చూడండి. ఆ ట్రే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ట్రే ఒక్కటే కాదు, ట్రేతో పాటు పైన బాస్కెట్ కూడా వచ్చింది, వెజిల్స్ అవి వేసుకోవడానికి, వాష్ చేసినవి వేసుకోవడానికి. కాకపోతే అది చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అయిపోయింది, అది అందులో బౌల్ సరిగా పట్టట్లేదని ఆ ట్రే తీసేసి దానిపైన నేను వేరే బ్లాక్ కలర్ది పెద్ద తీసుకున్నాను. అలాంటిదే అది మొత్తం మనం వేసిన బౌల్లన్నీ ఆ వాటర్ కారి అది మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికీ నేను తీసి అప్పుడు 1 మంత్కి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత కొన్ని వాటర్ ఆగిపోతే ఆ వాటర్ని క్లాత్తో చేస్తున్నాను. సో ఆలోచిస్తే గురువారం ఎలాగో క్లీనింగ్ ఉంటుంది, మళ్ళీ చాలా డేస్ అయిపోయింది కాబట్టి మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. గురువారం కాబట్టి సో బయట కూడా కడపలకు అంతా ఇల్లు చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని బయట కడపలకు కూడా ముగ్గు వేసుకుంటున్నాను. కొంతమంది ఏమో శుద్ధతో వేశారు, కొంతమంది బియ్య పిండితో వేశారు, బట్ నేనైతే చాక్ పీస్తోనే వేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే శుద్ధతో వేసాను, కానీ యాపిల్ కూర్చొని అంతా అది ఒక వేసిన వెంటనే పోగొట్టేస్తుంది, అంత నా డ్రెస్ అంతా అంటిపోతుంది. అందుకే నేను తర్వాత మళ్ళీ శుద్ధ నుండి చాక్ పీస్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఇదే బెటర్ అనిపించింది. ఎందుకు నానత్తుదట నీతోటి అడుకో, నానత్తుదేమో అడుకో, నాని ఉంటుంది. ఎందుకు పోవురా? అట్టిగానే కాదు పోవుడే. మనకి స్కూల్లో బొబ్బలు పెట్టరా పెడతారు కదా, ఎందుకు వద్దు? నిన్న అంటే ఈరోజు గురువారం కదా, నిన్న బుధవారం, నిన్న మొత్తం ఏం చేసావు ఇంట్లో అని మా ఆయన అడిగితే చూపిస్తున్నాను. నేను మొత్తం నిన్నంతా ఇదే పని చేశాను. ఈవినింగ్ నాకు ఎక్కువ పని లేకుండే, సో వంట చేసేది కూడా ఏం లేకుండే, అందుకే ఆ బీరు అంతా తీసి ముందు వేసుకొని మొత్తం చదివేసాను అన్నమాట. కొంచెం మెసిమెసిగా ఉండే వేసుకొని బట్టలు, పాతగా అయిపోయిన బట్టలు అన్నీ ఉంటే అవన్నీ తీసేసి మంచిగా చదివేశాను. యాపిల్ అదే చెప్తుంది, డాడీ మమ్మీ నిన్న మొత్తం బీరువా చదిరింది అని చెప్తుంది వాళ్ళ పప్పకి. సో వినాయక చవితి నడుస్తుంది కదా, మేమైతే ఇక్కడ అన్నదానానికి వెళ్తున్నాము. మా దగ్గర 3 యూతులు ఉంటాయన్నమాట, భవాను, త్రిశూలు, ఇంకొకటి హిందూ వాహిని ఉంటుంది. ప్రజెంట్ ఈరోజు అయితే మేము వెళ్ళేది హిందూ వాహిని యూత్ దగ్గరికి, భోజనాలకి అన్నదానం ఉంది, అక్కడ వెళ్తున్నాము.
మాకంటే ముందు యాపిల్ రెడీ అయిందన్నమాట. తనకి చెప్పాము మేము మార్నింగ్ ఈరోజు మనం అన్నదానానికి వెళ్దామంటే తను మాటికి వచ్చి మమ్మీ అన్నం అయిందంటనా, మమ్మీ కర్రీ అయిందంటనా, వెళ్దామా అని అసలు భలే అడిగిందన్నమాట అయిందా అని. సో ఇది మా షాప్ దగ్గరే ఉంది, మేము అక్కడ షాప్లో కూర్చొని తింటున్నాము. తనేమో అన్నం తింటా, కర్రీ తింటా, అన్ని తింటా అని వచ్చింది. లాస్ట్ ఫైనల్కి అయితే ఏం తినలేదు. కొంచెం జిలేబీ ఇస్తే ఆ జిలేబీ మాత్రమే తినుకుంటూ కూర్చుంది. అక్కడ ఏమేమి పెట్టారంటే బగారా రైసు, సొరకాయ చట్నీ, పెసరపప్పు, ఆలుగడ్డ, ఇంకా కొంచెం జిలేబీ, సాంబార్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హిందూ వాహిని యూత్ అన్నమాట ఇది. వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. బయట డెకరేషన్ అయితే రియల్గా ఒక టెంపుల్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, యాపిల్ నన్ను మమ్మీ అని పిలిస్తే అక్క నువ్వు మమ్మీనా, నీ కూతురా అని అడిగాడు. ఫుల్ షాక్ అయ్యాడు. నాకు కొంచెం జోక్ అనిపించింది, ఎందుకంటే నేను చూడడానికి కూడా మమ్మీలాగే ఉంటాను కదా. సో అతనేమో నువ్వు మమ్మీనా అని అడిగేసరికి నాకు కొంచెం నవ్వొచ్చిందన్నమాట. యాపిల్ అయితే హుండీలో మనీ వేస్తా అని ఒకటే ఏడుపు, నేనేమో మనీ తీసుకురాలేదు. తనకి వాళ్ళ పప్ప అలవాటు చేశాడు, ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తే తనకి మనీ ఇచ్చి ఆ హుండీలో వేయమంటాడు అన్నమాట. తనకి అదే అలవాటు అయిపోయింది. తను అలాగే కంటిన్యూ చేస్తుంది. అక్కడ కూడా అంతే గోల చేసింది. సో ఒక తెలిసిన తాత దగ్గర 20 రూపీస్ తీసుకుని అయితే హుండీలో వేసాము. అప్పుడు తను చాలా హ్యాపీ. అంతకుముందు వరకు చాలా అంటే చాలా ఏడిసింది. నేను అది వీడియో తీయలేకపోయాను, కానీ చాలా ఏడిసింది. ఫైనల్గా ఇంటికి వచ్చేసాము తినేసి. ఈవినింగ్ అయిపోయింది. సో గురువారం కాబట్టి నేను అక్కడే తినేసాను, ఫాస్టింగ్ అక్కడే అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అయితే డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేసుకోలేదు, టీ పెట్టుకొని అలా తాగేసాము అన్నమాట. నా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.